బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అమ్మా నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? అమ్మ నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నానమ్మా, అందమైన జీవితం అనే ప్రోగ్రాం నుంచి. ఓకే, అయితే నా నంబర్ ఎలా వచ్చిందండి? అంటే లక్ష్మి గారే మిమ్మల్ని, మీ కోడలు గారే మిమ్మల్ని లైన్లోకి తీసుకున్నారమ్మా. ఒక చిన్న విషయం, ఒక విషయం మాట్లాడదాము మీతో అనేసి. లక్ష్మి ఫోన్ చేయమందా? అవునమ్మా అవును. ఎందుకండి మీతో నన్ను ఎందుకు మాట్లాడమని చెప్పింది నాకు అర్థం కావట్లేదు. అంటే ఏం లేదమ్మా, ఏం లేదు, ఇది మీ కుటుంబ వ్యవహారమే కాదనట్లేదు, కానీ తను ఏదో ఒక సలహా కోసం, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, ఆయన సలహా కోసం ఈ షోకి తను కాల్ చేసింది లక్ష్మి గారు. ఓకే అమ్మ అన్నపూర్ణ, అదే అంటే ఇది పాపం ఆవిడ మీకు ఎందుకు కాల్ చేస్తున్నాను, ఎవరికి కాల్ చేస్తున్నాను అని చెప్పకుండా మీకు కాన్ఫరెన్స్ కాల్ కలిపినట్టున్నారు. ఆ అమ్మాయి కొద్దిగా కంగారు పడుతూ భయపడుతుంది, ఎక్కువ చాలా టెన్షన్లో ఉన్నారు ఆవిడ. ఎందుకండి భయం? నేను అమ్మాయిలు ఏమైనా బాధ పెడుతున్నానా, ఇది చేస్తున్నానా? అయ్యయ్యో అట్లా కాదమ్మా, అట్లా కాదు, మీరు నెగిటివ్గా తీసుకోకండి. అలాగని తను ఏం చెప్పలేదమ్మా. అంటే తను ఏమంది అంటే కనుక ఇప్పుడు పెళ్ళై 4 సంవత్సరాలు అయ్యింది. మాట్లాడడానికి భయం ఏంటి సార్? మీతో మాట్లాడటానికి భయం కాదమ్మా, మీ కోడలే కదా, మాతో మాట్లాడించడానికి ఆవిడ ఇబ్బంది పడ్డారు అంతే. తను అసలు ఎందుకు ఇంకా ఇంటికి రాలేదు? మేమంతా ఇక్కడ కంగారు పడుతున్నాం. 10 రోజులైంది. నేను తనకి రోజు ఫోన్ చేస్తున్నాను, అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అసలు వెళ్ళి ఎన్ని రోజులు అయిపోయింది, మాట లేదు, పలకరింపు లేదు, ఏమీ లేదు. అసలు ఏమైంది? అసలు తను ఉందా లేదా ఏం నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. అదేనమ్మా, కమ్యూనికేషన్ ఆ విధంగా డ్రై అయిపోయింది అనేటటువంటి ఉద్దేశంతోనే మేము ఏంటంటే దీనికి ఏమన్నా ఒక పరిష్కారం ఎతకాలి అనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నామమ్మా. సో ఇక్కడ ఏంటంటే మాకు అన్నపూర్ణ గారు, మీరు కూడా వయసులో పెద్దవాళ్ళు, మాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ పెద్ద అంత భయంకరమైనటువంటి సమస్యలు అంటూ ఏమీ లేవు. మీ కోడలు మాకు చెప్పినటువంటి ఒక 2 ముక్కలు నేను చెప్తాను. ఏంటంటే పెళ్ళైనటువంటి దగ్గర నుంచి, పెళ్ళైనప్పటి నుంచి ఇంటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఆవిడే చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో పనమ్మాయి కూడా లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 12 వరకు అదే పనుల్లో నిమగ్నం అవటం తప్ప ఆవిడకి ఇంకో ప్రపంచం లేదు అని చెప్తుంది. అది మాత్రం చాలా తప్పుగా తను చెప్తోంది. అందులో అలా తను ఎందుకు అలా చెప్తోందో నాకైతే అర్థం కావట్లేదు. అదే కాకపోతే ఏంటంటే ఒక ఆడపిల్ల అన్నాక, పెళ్లి ఇంటికి వచ్చినాక కాలు మీద కాలేసి కూర్చోడానికి కాదు కదా సార్. నేను నా కొడుకుని ఇచ్చి దానికి పెళ్లి చేసింది. నాకు కూడా ఒంట్లో బాగోట్లేదు. నాకు కూడా ఏ పని చేయాలన్నా ఒళ్ళు సహకరించడం లేదు. ఏ పని చేసుకోవాలన్నా నాకు కూడా ఒక తోడు సాయం కావాలన్న ఒకే ఒక ఉద్దేశంతోనే నేను నా కొడుక్కి దానికి ఇచ్చి పెళ్లి చేశాను. మరి ఇంటి పని చేసుకోవడం కూడా అదేదో పెద్ద ఘనకార్యం అని, పెద్ద కష్టమైన పని అని తను ఊహించుకుంటూ ఉంటే అది ఎవరి వల్ల తనకి, అంటే తన కెపాసిటీ కదా మేడం. అన్నపూర్ణ గారు మేడం, ఆ అమ్మాయి అంటే మీరు మీ ఆరోగ్యం కూడా బాగుండదు, ఇంటికి వచ్చినటువంటి కోడలు పని చేయాలి అనేటటువంటి వాస్తవాన్ని మేము అందరం అంగీకరిస్తున్నాం. కానీ ఆ అమ్మాయి కెపాసిటీకి మించి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అంటుంది. అలిసిపోయానండి, ఆఖరికి పిల్లలు అనేటటువంటి దానికి కూడా నాకు ఓపిక లేదు అనేటటువంటి అంశం ఒకటి చెప్తుంది, నెంబర్ 1. రెండో అంశం ఏం చెప్తుందంటే తన ఏకైక కూతురు, తల్లి లేదు, తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగుండదు, ఇటువంటి పరిస్థితుల్లో మా నాన్న నేను చూసుకోవటం తప్ప ఎవరున్నారు అనేటటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ పని చేయడానికి ఎవరు లేరని చెప్పి మీ ఫోన్లు పదే వస్తూ ఉంటాయి. ఈ మొత్తం అంశంలో నేను ఉక్కిరిబిక్కిరి ఈ 2 అంశాలు చెప్పింది. కొడుకు మంచోడు, మీ అబ్బాయి అద్భుతమైనటువంటి వ్యక్తి, అసలు ఏ ప్రాబ్లం లేదు, ఎటువంటి అలవాటు లేదు, కష్టపడతాడు, ప్రాణానికి ప్రాణంగా భార్యను చూసుకుంటాడు అనేది కూడా తను చెప్తుంది. మిమ్మల్ని కూడా నెగిటివ్గా ఏం చెప్పలేదు. కానీ మీ ఎక్స్పెక్టేషన్స్కి ఆ అమ్మాయి రీచబిలిటీకి, అంటే ఆ అమ్మాయికి ఉండేటటువంటి కెపాసిటీకి మధ్యన చాలా వ్యత్యాసం వస్తుందండి. దానివల్ల మా ఇద్దరి మధ్యన మనస్పర్ధలు వస్తున్నాయి అన్నదే ఒకటి తను చెప్తుంది. కావాలంటే ఆవిడ కూడా లైన్లో ఉంది. గొడవ పడకుండా ఏదైనా క్లారిటీ తీసుకోవాలంటే కనుక అన్నపూర్ణ గారు మీ కోడలతో మీరు మాట్లాడచ్చు. హలో లక్ష్మి, హలో. నాతో మాట్లాడడానికి నీకేంటమ్మా భయం? నువ్వు వేరే వాళ్ళ చేత నాకు ఫోన్ చేసి మాట్లాడించాలా? బాగున్నారా అత్తమ్మా? బానే ఉన్నామమ్మా. నువ్వెలా ఉన్నావో చెప్పు ముందు. ఒక ఫోన్ లేదు, మాట లేదు, పలుకు లేదు. ఫోన్ చేస్తుంటే కనీసం ఎత్తట్లేదు. ఏమనుకోవాలి మీరు ఇక్కడ? అవునత్తమ్మా, ఎంతసేపు నేను ఫోన్ చేయట్లేదు, నేను ఫోన్ ఎత్తట్లేదు, ఇలా ఉన్నాను అలా ఉన్నాను అనేసి అంటున్నారులే. కానీ అరే వాళ్ళ డాడీకి బాలేక, నేను మా డాడీకి బాలేక వచ్చిన సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. నేను కనీసంగా మీరు ఒక్కసారైనా కూడా ఫోన్ చేసేసి ఎలా ఉందమ్మా మీ డాడీకి, మరి బాగుందా, ఎప్పుడు వస్తున్నావు అనేసి మీరు అడగొచ్చుగా అత్తమ్మా. మరి లక్ష్మి కొద్ది సాఫ్ట్ గా నాన్న, కొద్దిగా సాఫ్ట్ కదా నాకు అక్కడ పరిస్థితి అర్థమయ్యేది. అవును, కాల్ లిఫ్ట్ చేయలేదు అనేసి అంటే మీరు అర్థం చేసుకోవాలి కదా అత్తమ్మా. ఎట్లుంది
పడుతున్నానని చెప్తున్నావంట. అసలు ఏం కష్టాలు పెట్టిస్తున్నాను నేను నిన్ను? అయ్యో మేము అలా ఎక్కడ ఉన్నాం. అలా కాదమ్మా. ఏంటి కష్టాలు నువ్వు పడిపోతున్నావు మా ఇంట్లో? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 12 దాకా పనులు చేస్తున్నావు. పెళ్ళైన పిల్లవి అత్తారింటికి వచ్చిన తర్వాత నాకు ఇంటి పని అది ఉంటుంది, అది కూడా కష్టమే. నేను చేయలేదా పనులు? మాకు అవ్వలేదా పెళ్లిళ్ళు? మాకు పుట్టలేదా పిల్లలు? ఏదో ప్రపంచంలో నువ్వు ఒక్కరిదానివే చేస్తున్నట్టు మాట్లాడతావు. అవునమ్మా, ఇప్పుడు మీరు అవ్వలేదా? మీ అప్పుడు ఇది వాషింగ్ మిషన్ లేదు, మిక్సీ లేదు, అది లేదు, ఇది లేదు అనేసి మాట్లాడుతున్నారు. అప్పుడు అది మందుల తిండి కాదు. ఓకేనా? ఇప్పుడు తినేది మేము మందుల తిండి, అది కూడా టైం కి తినట్లేదు. నా హెల్త్ ఎలా ఉంటుంది? నేను పోనీ మీ అబ్బాయికి ఏమైనా చెప్పాను అనేసి అంటే ఆయన కూడా డిస్టర్బ్ అవుతున్నాడు. నేను ఎంతకాలం అనేసి ఓపిక పట్టాలి? ఒక మిషన్ లాగా పనిచేస్తూనే ఉండాలి. ఇంకా మీరేమో ఇంట్లో ఉన్న పని మనిషి కూడా మాట్లాడుతున్నారు. లక్ష్మి కూల్ కూల్. మనం సమస్యని క్రియేట్ చేసుకోకూడదు ఇక్కడ. ఇప్పుడు లక్ష్మి, ఇప్పుడు నువ్వు అనేది ఏంటమ్మా? ఇప్పుడు నీకేం కావాలి? కేవలం పని ఈ స్థాయిలో చేయించకూడదనా? పని మనిషిని పెట్టుకోవాలనా? ఆవిడ మాట తీరు మారాలనా? ఏం కోరుకుంటున్నావు? మీ అత్తింటి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో అన్నది విడమర్చి మా ద్వారా అన్నపూర్ణ గారికి చెప్పండి. ఇప్పుడు నేను పని మనిషిని పెట్టమనేసి నేను చెప్పట్లేదు సార్. నేను ఎంత పని అయినా చేసుకోగలను సార్. నేను ఎంత పని చేసినా కూడా నువ్వు ఎదుటి కోడలు మంచిది, వాళ్ళకు మంచి కోడలు దొరికింది అనేసి అంటే నాకు ఎలా ఉంటుంది సార్? అసలు నేను అట్లీస్ట్ మా హస్బెండ్ తో ఒక 2 minutes కూడా మాట్లాడడానికి కూడా లేకోకుండా నేను ఆవిడకి పని చేసి పెడుతున్నాను. ఎంతైనా సరే నన్ను ఇంకా ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్పేసి పిన్ పాయింట్ చేస్తుంది, కానీ ఆమె మాత్రం బాగానే దాచుకుంటుంది సార్. ఇంకా అన్నపూర్ణ గారు ఏమంటారండి? సార్, నేను ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చడం వల్ల కానీ ఏదైనా తప్పు చేసిందని చెప్పడం వల్ల పొడిగేది ఏమీ లేదు సార్. నేను ఏది చెప్పినా సరే తన మంచి గురించే చెప్తున్నాను. మాకు మా అత్తగారు ఎలా నేర్పించిందో నేను నా కోడలికి అలా అన్ని నేర్పించాలన్న సదుద్దేశంతో నేను తనకి ఏదైనా తప్పులు చేస్తే చెప్తున్నాను. ఇప్పుడు పెళ్ళైన ముందు ఒక ఇంటి ఆడపిల్ల, పెళ్ళైనాక కోడలు అయింది కదా సార్. కోడలి బాధ్యతలు వేరు, కూతురు బాధ్యతలు వేరుగా ఉంటాయి. బాధ్యతలు నేర్పించడం కూడా చెప్పాలంటే ఇంకా నేనేం మాట్లాడమంటాను? కాదమ్మా, తప్పులు నేర్పించడం అంటే ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి? మీ కోడల ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది కలుగుతోంది? ఉదయాన్నే తొందరగా లేచి ఇంటి పనులు ఉంటాయి, క్యారేజీలు కట్టుకోవాల్సి ఉంటుంది. మీ కోడలు గారు ఏ టైం పడుకుంటారు? ఏమో సార్, నేనైతే మాత్రలు వేసుకుని 10-10:30 కల్లా పడుకుంటాను. అదేలేండి. సో ఏ టైంకి లెగుస్తుంది అనే దానికంటే ఏ టైంకి పడుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇంకా ఏంటమ్మా ఈ అమ్మాయితో ప్రాబ్లము? పొద్దున్న ఆ ఫోన్ పట్టుకొని కూర్చున్నారు సార్ ఈ మధ్య పిల్లలు. ఆ ఫోన్ లోనే ప్రపంచం ఉన్నట్టు పని వెనక్కి పెట్టి ఆ ఫోన్ పట్టుకొని కూర్చోవడం, ఆ సెల్ఫీలు తీసుకోవడం, ఇదే నా సార్ ప్రపంచం. పనులు ఇన్ని మనకి పనులు అన్నాక మనమే సృష్టించుకోవాలి. ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు ఇది. తను బాధ్యత పడాలి. తనే చిన్న విషయాన్ని భూతద్దంలో చూసుకొని తను మెంటల్ గా అప్సెట్ అవుతోంది, మమ్మల్ని అందరినీ కూడా బాధ పెడుతోంది. నేను ఏదో సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారని ఒకే ఒక ఉద్దేశం మీద నా కొడుకుని పెళ్లి చేశానమ్మా. ఇలా బాధలు పెట్టారని నేను ఏ రోజు అమ్మా 4 సంవత్సరాలు అయిపోయిందమ్మా. మళ్ళీ పెళ్లి విషయానికి వెళ్ళకూడదు మనం. ఇంకా మీరైనా మేమైనా ఎవరు ఆ విషయం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే నీ గోల్ నీది, నా గోల్ నాది అనుకున్నట్టుంటే కనుక ఇంకా సంసారాలు ఎందుకు, కుటుంబాలు ఎందుకు? సార్, ఈ కాలం పిల్లలకి మాతో పోల్చుకుంటే అసలు ఎటువంటి కష్టాలే లేవని నేను అంటాను సార్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి బటన్ నొక్కితే పనులు జరిగిపోతున్నాయి. ఏ పనైనా వాళ్ళు ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గర నుంచి చేసుకునే సౌకర్యం ఉంది. మా కాలంలో మేము నీళ్లు పోయాలన్నా బట్టలు ఉతకాలన్నా అదొక పెద్ద యుద్ధం. బటన్ నొక్కేటటువంటి అవకాశం ఉంది, ఇటువంటి టెక్నాలజీ మనతో ఉందంటే అదృష్టవంతులు మనము. రెండో పాయింట్ ఏంటంటే సెల్ఫీలు తీసుకున్నంత మాత్రాన ఆడపిల్లలు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, కాలక్షేపం చేస్తున్నారు అన్నది కాదు. ఆ అమ్మాయి వయసులో చాలా చిన్నపిల్ల, పిల్లలు లేరు అనేటటువంటి ఒత్తిడిలో ఉంది, తండ్రికి బాగాలేదు అనేటటువంటి ఒత్తిడిలో ఉంది. ఇల్లు తప్ప ఇంకో ప్రపంచం ఆ అమ్మాయికి తెలియనప్పుడు ఏదో ఒక రిలాక్సేషన్గా ఆ అమ్మాయి ఫోన్ వాడితే తప్పేంటమ్మా? ఇవన్నీ ఎందుకు? మీరిద్దరూ కలగొలుపుగా కలిసిమెలిసి ఉండి పనులు చేసుకుంటే ఏ సమస్య లేదు. అవతల వాళ్ళ యొక్క బాధ నా బాధగా వర్ణించుకుని ఆ విధంగా ఫీల్ అవుతే కనుక సమస్య కూడా లేదు. సరే, అత్తయ్య కదా అంటున్నారు, అమ్ముంటే ఇట్లాగే చెప్తారు కదా అని తన లక్ష్మి కూడా భావిస్తే. లక్ష్మి కూడా అమ్మ, ఇప్పుడు లక్ష్మి కూడా అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడు మా నాన్న హెల్త్ బాగాలేదు, మా నాన్న దగ్గర పరిగెట్టాలి అనేటటువంటి ఆ ఇంపార్టెన్స్లో ఒక 10వ వంతో ఎంతో ఇక్కడ కూడా చూపెడితే బాగుంటుందేమో అనేటటువంటి అభిప్రాయం ఆవిడ మైండ్లో మనకు అనిపిస్తుంది. నువ్వు ఎందుకంటే మెట్టిల్లు కూడా నా ఇల్లు అన్నట్టు నువ్వు భావించట్లేదేమో అనేది ఆవిడ అభిప్రాయం. మీరు 2 వైపులా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా లక్ష్మి గారు. మేడం, నేను 2 వైపులు బ్యాలెన్స్
చేసుకోవాలి అనేసి అంటే 10 months నుంచి మా డాడీకి బాగుండట్లేదు మేడం. ఓకే. ఇప్పటికి వచ్చేసి మా అత్తగారు ఒక్కసారి కూడా మీ డాడీకి ఎలా ఉందమ్మా, మరి ఇన్ని సార్లు వెళ్ళేసి వస్తున్నావు కదా, ఏమన్నా ప్రాబ్లం ఉందా, అమౌంట్ అరేంజ్ చేశారా, ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా అనేసి. నాకు మదర్ లేరు కదా మేడం, ఇప్పుడు ఆవిడే కదా నాకు మదర్ అయినా అత్తగారైనా కూడా. అట్లీస్ట్ ఒక్కసారైనా అడగాలి కదా మేడం. నువ్వు అడుగుతావమ్మా మీ అత్తగారికి ఎలా ఉందన్న బాగోగులు చూసుకుంటారా మీరు? అత్తమ్మ తిన్నారా, టైంకి టాబ్లెట్స్ వేసుకున్నారా, నువ్వు చూసుకుంటావా ప్యారలల్గా? నేనే చూసుకుంటాను సార్ పక్కాగా. ఓకే ఓకే సరేలేమ్మా, సరే సరే. కొన్ని చూసి చూడనట్టు వదిలేసేయాలి కదా లక్ష్మి గారు. ఇప్పుడు ప్రతిదాన్ని మనం పట్టుకుంటూ ఉన్నామంటే అన్నీ పట్టుకోవాల్సి వస్తుంది కదా. వదిలేయండి కొన్ని. సరే ఆవిడ మనస్తత్వం, సరే ఆవిడ ఏ ఇష్యూలో ఉన్నారో, ప్లస్ మీ ఇద్దరి మధ్య ఉన్న సఖ్యత మీద కదా ఆధారపడి ఉంటుంది. లేదు మేడం, నేను ఏం చేసినా సరే ఆమెకు చెప్పాలి పక్కాగా. నేను నా హస్బెండ్ ని మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి హస్బెండ్ కు చెప్తే సరిపోయింది అనుకుంటున్నాంలే, కానీ అత్తగారికి చెప్పాలి పక్కాగా అన్నది ఎలా ఉంటది మేడం? పోనీ నేను ఆవిడకి చెప్తే కూడా అది ఆమె మైండ్ లో పెట్టుకుని మరి ఒక్కసారి ఫోన్ చేసి అడిగారా మేడం కనీసం మీ డాడీకి ఎలా ఉందమ్మా అని చెప్పేసి? భర్త ఒక్కరితోనే సంబంధం ఉంది అని మాట్లాడితే చాలా తప్పు మాట అది. భర్త ఒక్కడే కావాలని నీకు, వాళ్ళని కన్నా అమ్మ నాన్నలు వద్దా? సార్ ఇలాగే ఉంటున్నారండి ఈ కాలం పిల్లలు. అత్తమామలు వద్దు, భర్త ఒక్కడే కావాలి. ఇలా మాట్లాడితే ఇంక నేను ఎత్తుకోవాలి, నేను అక్కడికి వెళ్ళమంటారు. అదేం కాదు అన్నపూర్ణ, ఆ అమ్మాయి ఉద్దేశం అది కాదమ్మా. భర్త ఒక్కడే కావాలి అనేటటువంటిది అర్థం అనేటటువంటి మాట తను అనట్లేదు, కానీ తనకి ఎక్కడో మీరు కావాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టేటటువంటి ఉద్దేశం వాళ్ళకి లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ప్రైవేట్ లైఫ్ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు, సింపుల్గా చెప్పాలంటే అంతే. మీ ఇంటి వైపుకి నాన్నగారిని షిఫ్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లక్ష్మి గారు? మీరుంటున్న అత్తవారింటి పక్కకి అట్లా? మేడం కొన్ని విషయాలు నేను మీకు చెప్పలేకపోతున్నాను మేడం, నాకు భయం వేస్తుంది. అయినా కూడా ఇప్పుడు జీవితం అంటేనే ఇంకా భయం వేస్తుంది నాకు. అట్లా అనుకోవద్దు. మీకు చెప్పుకోలేకపోతున్నాను. చెప్పమ్మా, పర్లేదు. ఏంటమ్మా, ఏంటది? మొగుడు సంసారం కావాలంటే ఇంటికి రా, లేకపోతే ఇంకా అంతే నీకు నాకు. అయ్యో అమ్మా, అయ్యో అంత భారీ మాటలు వద్దులే అమ్మా. కట్ చేస్తే ఇక్కడ ఓన్లీ ఏంటంటే అడ్జస్ట్మెంట్ డిఫికల్టీస్. ఒకళ్ళ స్థానాన్ని ఇంకోళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. నా స్థానం, నా ఇంపార్టెన్స్ ఏంటి అని అనుకుంటున్నారు. అలాగే లక్ష్మి కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అన్నపూర్ణ గారు ఏంటంటే మా కాలంలో ఇలాగా మీరు బటన్ నొక్కితే అవుతుంది, మేము రుబ్బితే కానీ అవ్వదు అనేటటువంటిది ఆవిడ ఆ కాలంలోనే ఉంది. కోడలకి ఏమొచ్చి ఆ విద్య నేర్పించాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ విద్య ఈ అమ్మాయి ఎప్పటికీ నేర్చుకోలేదు. వీళ్ళిద్దరి మధ్యన దూరం ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే నిజంగా పనమ్మాయిని పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా అది పెట్టుకుని నీ జీవితాన్ని కొద్దిగా ఈజీ చేసుకో, నీ హస్బెండ్తో ప్రైవేట్ టైం స్పెండ్ చేసుకో అన్నది ఒకటి. నాన్నగారికి సహాయపడేటటువంటి అవకాశంలో ఇంకేదైనా సులువైనటువంటి మార్గం ఉంటే కనుక మీ ఇంటికి దగ్గరలోకి మూవ్ చేసి మీరు అటు ఇటు షటిల్ అవుతే కనుక అవకాశం ఉంటుంది. ఒకళ్ళ స్థానంలోకి ఇంకోళ్ళు వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయకపోవటమే ఈ సమస్యకి ప్రధానమైనటువంటి కారణంగా కూడా ఒక్కొక్క స్టెప్ ముందుకేస్తే డెఫినెట్గా అడ్జస్ట్మెంట్ ఉంటే కనుక చాలా చిన్న సమస్య కదా కళ్యాణ్ గారు. చిన్న సమస్య పెద్దదిగా చేసుకోకుండా ఉంటే బాగుంటుందేమో. మనం అనుకున్నట్లుగా జీవితం చాలా అందమైంది కదండి. అవునమ్మా, అవును. ఈ రోజు మనం ఉన్నందుకు సంతోషించడమే ప్రతిరోజు, ఏ రోజుకి ఆ రోజు అదే పరిస్థితి కదా ప్రస్తుతానికి. దాన్ని మనం ముళ్ళమయం చేసుకోవటం, నడవలేని పరిస్థితికి వెళ్ళిపోవటం అవన్నీ కరెక్ట్ కాదేమో. దయచేసి జీవితాలను అందంగా మర్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి. మంచి మెసేజ్. రైట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.